రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కొరత అనేది ఫుల్గా ఉంది. తిరుమల కొండపైన కూడా పెట్రోల్ డీజిల్ నిల్వలేక అల్లాడిపోతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారా? అసలు కేంద్రంలో మనం నించోబెట్టిన ప్రభుత్వం మనకేం ఇబ్బంది రాకుండా ముందు ఏం చర్యలు తీసుకున్నారా? ఎందుకంటే విజనరీని, నేను 45 ఏళ్ళ ఇండస్ట్రీని నేను మొత్తం అన్నీ ఆరేసి అందరినీ సీనియారిటీ బేసిస్ మీద నాకే ఎక్కువ ప్రయారిటీ అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు మాటలు చెబుతారు. మళ్ళీ ఏమో చెబుతారు, నేనుంటే కరోనా వచ్చేదా, నేనుంటే అది జరిగేదా, నేనుంటే ఇది జరిగేదా అని. పెట్రోల్ డీజిల్ కొరతలే నివారించలేను చంద్రబాబు నాయుడు గారు కరోనా టైంలో ఉంటే అందరూ భూస్థాపితం అయిపోయేవాళ్ళు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. డీజిల్ అనేది కొన్ని లక్షల మంది జీవితాలకి అది ఇంధనంలాగా పనిచేసేది అది. ఎందుకంటే రైతులు డీజిల్ అనేది లేకపోతే వాళ్ళ పనులు గడవు, వాళ్ళకి ఆదాయ మార్గం సగం దీని నుంచే వచ్చిద్ది. ఆ డీజిల్ కొట్టుకొని పోయి గొర్రె తోలుకోవటమో, దమ్ము చేసుకోవటమో, లేకపోతే ఆ వ్యవసాయం పనిముట్లన్నీ డీజిల్ మీద నడిచేదా. ఆ లారీ డ్రైవర్లు, లారీలు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డీజిల్ మీదే, సగం అన్ని కంపెనీలు ట్రాన్స్పోర్ట్ మీద ఆధారపడతా ఉంటాయి, అటు ఇటు తిరిగేది. డీజిల్ లేకపోతే అన్ని భూస్థాపితం అవుతాయి, ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇంకో పక్క ఆటో డ్రైవర్లు, ఇలా మొత్తం కలిసి పెట్రోల్ డీజిల్ అనేది ఏదైనా కానీ రోజువారీ డైలీగా మనుషుల జీవితంలో మెయిన్ అది. అటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారా అంటే, చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి తీరిగ్గా ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. ఆదివారం పూట కూడా చంద్రబాబు నాయుడు గారు అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ఏదో ఒకటి పెట్టేసి ఆయన నివేదిక ఇవ్వండి, అధికారుల హెచ్చరిస్తున్నాను, సీరియస్గా ఆదేశాలు జారీ చేస్తున్నాను, అసలు ఏం జరుగుతుంది నివేదిక ఇవ్వండి, ఎక్కడ కొరత లేదని మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని చెప్పి అధికారులకి సీరియస్ ఆదేశాలు అంట వాళ్ళ మీడియాలో వార్తలు. అసలు చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఆదేశాలు సీరియస్ అని చెప్పి వార్తలు వస్తున్న ప్రతిసారి జనాలు నవ్వుకుంటున్నారు. ఆదివారం పూట కూడా గ్యాప్ లేకుండా ఆదివారం రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అంట. మరి పని ఏమో చూస్తేనేమో గ్రౌండ్ లెవెల్లో అసలు ఏది కావట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి డీజిల్ కొరత అనేది అర్థమవుతుంది, పెట్రోల్ కొరత ప్రతి ఒక్కరికి అర్థమవుతూ ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు అంతా బాగుందని ఎలా చెప్తారు? అమ్మాయిలపైన అత్యాచారం జరిగితే ఆఖరి హెచ్చరిక, ఇంకా నేను చెప్తున్నా సీరియస్ అని చెప్పి మీడియాలో హెడ్డింగు, ఆయన స్టేట్మెంటు. డ్రగ్స్ తీసుకుంటే ఎంపీ దొరికితే చంద్రబాబు నాయుడు గారు మీడియాలో స్టేట్మెంటు, తర్వాత సీరియస్ అని చెప్పి మీడియాలో విపరీతం కొట్టడాలు. వాళ్ళ పార్టీకి చెందినటువంటి నాయకులు, వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అమ్మాయిల్ని వేధింపులకు గురి చేస్తూ లైంగిక ఇబ్బందులు గురి చేస్తే చంద్రబాబు నాయుడు గారు సీరియస్ హెచ్చరిక, ఇంకోసారి ఉపేక్షించు సీరియస్ ఆదేశాలు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా తిరుపతిలో తొక్కిసలాటగారం జరిగితే చంద్రబాబు నాయుడు గారు సీరియస్. డోర్ డెలివరీ ఏదైతే ఈ రాయుడు అని చెప్పి శ్రీకాళహస్తి ఇష్యూలో చంద్రబాబు నాయుడు గారు సీరియస్. అమరావతి కాంట్రాక్టులపై చంద్రబాబు నాయుడు గారు సీరియస్. తర్వాత వచ్చేసరికి తిరువూరు ఘటనపై చంద్రబాబు నాయుడు గారు సీరియస్. టీటీడీ అధికారులపై చంద్రబాబు నాయుడు గారు సీరియస్. తప్పు చేస్తే తాట తీస్తా 5 అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సీరియస్. చదవల్లో వాళ్ళ ఎమ్మెల్యే స్వయంగా ఎస్పీ ఆఫీస్కి వెళ్ళి వార్నింగ్ ఇస్తుంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్. సింహాచలం ఘటనపై చంద్రబాబు నాయుడు గారు సీరియస్. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫారెస్ట్ అధికారులపై చంద్రబాబు నాయుడు గారు సీరియస్. మంత్రులపై చంద్రబాబు నాయుడు గారు సీరియస్. ఆ గొడవ ఏంటి అని చెప్పి వర్మ గారిపై సీరియస్. టోల్ ప్లాజా దగ్గర ఏదైతే వాళ్ళ ఎమ్మెల్యే మనుషులు అందరూ టోల్ ప్లాజా దగ్గర మహిళలు కూడా జుట్టు పట్టుకొని కొడుతుంటే చంద్రబాబు నాయుడు గారు సీరియస్. ఆయిల్ కంపెనీలపై చంద్రబాబు నాయుడు గారు సీరియస్. ఇంకా చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అయ్యి ఏం ప్రయోజనం? ఎక్కడైనా ఏదైనా జరిగిందా? ఎక్కడైనా మంచి జరిగిందా? ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ఇంకా చాలా ఉన్నాయి బేసిక్ పైన తీసింది ఈ థంబ్నెయిల్స్ అన్నీ. చంద్రబాబు నాయుడు గారు మీడియా సంస్థలన్నీ చంద్రబాబు నాయుడు గారు సీరియస్. మద్యం, ఇసుక పైన ఎవరైనా ఎమ్మెల్యేలు కానీ మన పార్టీ నాయకులు ఎవరైనా చేస్తే ఒప్పుకునేది లేదు, నేను హెచ్చరిక జారీ చేస్తా అంటారు. మద్యం తర్వాత ఇసుక విపరీతంగా దోచేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు సీరియస్ అని వార్తలు తప్పితే ఏమన్నా ప్రయోజనం? అవినీతి కంపు కొడతా ఉంది టీడీపీ నాయకులు, లేకపోతే ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేల దగ్గర, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకుల దగ్గర. ఏం ఆదేశాలు చంద్రబాబు నాయుడు గారు? ఆదివారం పూట కూడా గ్యాప్ లేకుండా ఈ సీరియస్ అంటే వారం లేదు, పండగ లేదు, తిథి లేదు, నక్షత్రం లేదు, ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా ఇష్యూ వస్తే సీరియస్. దాని ద్వారా ఏమన్నా ప్రజలకు ఏమైనా ప్రయోజనం జరిగి పూర్తి స్థాయిలో ఆ విషయం పైన న్యాయం జరిగేలాగా ఉందంటే ఎక్కడా జరగదు. ఎక్కడైనా జరిగిందా? మీరు చూడండి, ఈ 2 సంవత్సరాల్లో ప్రతి ఘటన మీరు బేరీ చేసుకోండి. ప్రతి నిమిషంలో టీవీలో చంద్రబాబు నాయుడు గారు సీరియస్. చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు, చంద్రబాబు నాయుడు గారు కీలకంగా, చంద్రబాబు నాయుడు గారు అది. ఏమన్నా ప్రయోజనం వచ్చిందంటే ఏమీ లేదు. సీరియస్ అని చెప్పి ఆదివారాలు ప్రతిరోజులు ఇదే, కానీ ప్రయోజనం అయితే శూన్యం.